ఆ యాక్సిడెంట్ లో నా చందుకి ఏమైందో నేను తెలుసుకోవాలి. మీ అల్లుడు ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మరి నా కూతురు చందు బహుశా తను చనిపోయి ఉండొచ్చు. అమ్మా చందు, ఎంత పని జరిగిందమ్మా. అది కాదు డాక్టర్. డాక్టర్ డాక్టర్ వీళ్ళు మీరిద్దరు బయటికి వెళ్ళండి. డాక్టర్ మీరేనా చెప్పండి, నేను నా భార్యను ఒక్కసారి చూసొస్తానంటే వదలటం లేదు. ఇక్కడే ఉంది కదా, వెళ్ళి వెంటనే చూసొచ్చేస్తాను. రాజా గారు, మీరిలా గొడవ చేస్తే ఎలా చెప్పండి? మీ మిస్సెస్ ని ఇప్పుడు ఐసీయూలో ఉంచారు. తనని చూడ్డానికి ఎవరిని అలౌ చేయరు. కనీసం బయట నుంచి చూస్తానండి. దూరం నుంచి నా చందు ఎలా ఉందో ఒక్కసారి చూసొస్తాను. పర్మిషన్ ఇవ్వండి డాక్టర్. మీరు చెప్తే వీళ్ళు పంపిస్తారు డాక్టర్, ప్లీజ్. ఎందుకు డాక్టర్ నన్ను పంపించట్లేదు? నా భార్య నేను చూడాలి. ఒక్కసారి చూసి వచ్చేస్తాను, ప్లీజ్. పర్మిషన్ ఇవ్వండి. నా భార్య చేత నేను చూడాలి. తను ఇప్పటికే చూడకుండా చాలా రోజులు అయిపోయింది. ప్లీజ్ ఒక్కసారి పంపించండి. ఎందుకు డాక్టర్ నన్ను పంపించట్లేదు? నా భార్య నేను చూడాలి. ఒక్కసారి చూసి వచ్చేస్తాను, ప్లీజ్. రాజా, అంకుల్, అంకుల్, రాజా, అంకుల్, రాజా, అంకుల్, అంకుల్, అంకుల్. అంకుల్, ఘోరం జరిగింది అంకుల్. మీరు తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. కారు లోయలో పడిపోయి నేను చందు ఎలాగో గాయాలతో బయటపడ్డాం అంకుల్. చందుని ఈ హాస్పిటల్లోనే ఐసీయూలో ఉంచారంట అంకుల్. తనకి ఎలా ఉందో చూడాలి, పంపించండి అంటే మీరు పంపించట్లేదు. మీరేనా చెప్పండి. చందు అంటే నాకు ఎంత ప్రాణమో చెప్పండి. చందు లేకుండా నేను ఒక్క క్షణమైనా ఉండగలనా? అలాంటిది 3 రోజుల నుంచి చందుని చూడాలంటున్నా, నన్ను మీరు పంపించట్లేదు. మీరే చెప్పండి సార్, ఈ పరిస్థితుల్లో వెళ్ళి తను తన భార్యను చూస్తానంటున్నారు. ఆవిడ తట్టుకోగలరా? మీరైనా చెప్పండి. కానీ నా చందు ఎలా ఉందో నాకు తెలియాలి కదా అంకుల్. రాజా, చందు బాగుంది. అవును రాజా, నేనిప్పుడే చందు చూసి ఇక్కడికి వస్తున్నాను.
తనకి ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. డాక్టర్స్ చాలా బాగా చూసుకుంటున్నారు కూడా. నిజంగా నాకు నిజంగా చందు బాగుంది కదా, చందుకేం కాలేదు కదా. అవును రాజా, డాక్టర్ గారు చెప్పింది నిజమే. నువ్వు ఈ గాయాలతో కనిపిస్తే చందు తట్టుకోలేదు, అలాగే తను అలా చూస్తే నువ్వు తట్టుకోలేవు. అందుకే పూర్తిగా తగ్గాక నేనే తీసుకువెళ్తాను. అప్పటి వరకు డాక్టర్లు చెప్పినట్టు చేయి. విన్నారుగా రాజా, ఇక ఇప్పటికైనా మేము చెప్పిన మాట వినండి. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. సుప్రజ, అంకుల్ మీరు ఇక్కడే కూర్చోండి అంకుల్, ప్లీజ్ కూర్చోండి. రాజా, ఎంతసేపని ఇలా కూర్చుంటా? పడుకో ప్లీజ్. ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది అంకుల్, మీరు కనిపించారు. ఇంకా నాకు ఏ భయమూ లేదు. ఏంటమృత, ఎస్ఐ గారు రాజా భార్య చనిపోయిందని చెప్పారు, మరి వాళ్ళ అంకుల్ వచ్చి చందు నేను చూశానని చెప్పారు. రాజాను కంట్రోల్ చేయడానికి నేను చెప్పిన అబద్ధమే తను చెప్పారు సుప్రజ. ఆయన వెంటనే అర్థం చేసుకున్నారు కాబట్టి నేను చెప్పింది ఆయనకు అర్థమైంది. లేకపోతే రాజాకి నిజం తెలిసిపోయేది. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి సార్, కూర్చోండి. మీరు రాజాకి పిల్లనిచ్చిన మామనమ్మా. అంటే చందుకి కన్న తండ్రిని. సార్, మీ
అమ్మాయి చందుని మీరు చూశానని అబద్ధం చెప్పారు, కానీ నిజానికి తెలుసమ్మా, నా కూతురు ఆ యాక్సిడెంట్లో కాలి బూడిదైపోయిందని తెలుసు. సారీ సార్. పర్వాలేదమ్మా, కానీ ఆ భగవంతుడు మా మీద ఇంత చిన్న చూపు చూస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండాలని ఇక్కడ పంపించాను. ఇంత విషాదాన్ని చూడాల్సి వస్తుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. ఊరుకోండి సార్. మీరే ఇలా అయిపోతే ఇక మీ అల్లుడికి ధైర్యం ఎవరు చెప్తారు? అతని పరిస్థితి అంత బాలేదు. ఇప్పుడు అతని భార్య చనిపోయిన విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేడు. అందుకే మేము అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఆ అబద్ధాన్ని నేను చెప్పానమ్మా. కన్న కూతురు చనిపోయిందని తెలిసి కూడా గుండె పగిలేలా ఏడవలేని దుస్థితి వచ్చిందమ్మా నాకు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. నా కూతురు సంతోషం కోసం తన జీవన విధానాన్ని మార్చుకున్నాడు నా అల్లుడు. నా కూతుర్ని సంతోష పెట్టడం కోసం, తనకి ఏ లోటు రాకుండా చూసుకోవడం కోసం పెద్ద పెద్ద బిజినెస్లు చేశాడు, కోట్లు సంపాదించాడు. వాళ్ళ జీవితం ఒక ఒడ్డుకు చేరుకుంటుంది అనుకునేలోగా ఇంత ఘోరం జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు డాక్టర్. ఇక్కడికి వెళుతున్నామని కానీ నా కూతురు ఎంత సంతోషపడిందో. తన భర్తతో కలిసి ఇక్కడ హాయిగా గడపాలని వచ్చింది. కానీ అటు రాజాని ఇటు మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయింది డాక్టర్. అనాథలు చేసి వెళ్ళిపోయింది. ప్లీజ్ సార్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ మీ కన్నీళ్ళని, మీ బాధని మీ అల్లుడు గమనిస్తే అతను కూడా మీకు దక్కే అవకాశం లేదు. అందుకే రాజా దృష్టిలో చందు బ్రతికే ఉందని అబద్ధం చెప్పాం మేము. ఆ అబద్ధాన్ని మీరు నిజం చేయాలి. అది మీ చేతుల్లోనే ఉంది. కొంచెం అతను కోలుకునేంత వరకు మీ బాధను దాచుకోవాలి. ఎలా డాక్టర్? అది ఎలా సాధ్యమవుతుందో నాకు అర్థం కావడం లేదు. చందు నా కన్న బిడ్డ, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బంగారు తల్లి. వీళ్ళు తిరిగి వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మాకు ఇంత పెద్ద విషాదం ఎదురవుతుందని మాకు ఊహకైనా అందలేదమ్మా. ఎలా భరించాలి? ఈ నిజాన్ని ఎలా దాచాలి? కట్టెలు తెంచుకొని వస్తున్న ఈ దుఃఖాన్ని ఎలా ఆపుకోవాలి? నా గుండెల్లో మండుతున్న ఈ మంటని ఎలా దిగమింగుకోవాలి? తప్పదు సార్. మీకోసం కాకపోయినా మీ అల్లుడు కోసమైనా మీరు ఈ బాధని దిగమింగాలి. కనీసం అతను చందు చావ్ వార్త విని తట్టుకోగలిగేంత వరకైనా మీరు చెప్పిన ఈ అబద్ధాన్ని నిజం చేయాలి.
ఏంటి బావా ఒక్కడవే కూర్చుని ఎత్తులేస్తున్నావు? రా బావా. ఏం బావా సరైన పోటీ లేకుండానే ఆడుతున్నావు? ఈ పిచ్చిగాని ఈ ఊళ్ళో మీ బావగారితో పోటీ పడేవారు ఎవరండి బాబు? మా బావకు సాటి నేనున్నాను కదా. ఏది ఇప్పుడే బావా ఎత్తు. నీ మీద ఎత్తు వేసేంత ధైర్యం నేనెందుకు చేస్తాను బావా? ఎంతైనా ఆడపిల్లనిచ్చుకున్న వాళ్ళం బావను ఓడించలేంగా. చూసావా మీనాక్షి, మీ అన్నయ్య తెలివి నా మీద ఎక్కడ ఓడిపోతాడేమోనని మాటెలా మారుస్తున్నాడో. మా అన్నయ్య అన్నది మీకు సరిగ్గా వినపడలేదనుకుంటాను. బావని ఓడించడం ఇష్టం లేదు అన్నాడు కానీ ఓడిపోతాను అని మాత్రం అనలేదు. అర్థమైందిగా. ఆ? ఏం బావా నన్నోడిస్తావా? సరేరా ఓ ఆటేద్దాం. ఆ ఆగండి, మీ ఆటలు పక్కన పెట్టండి. అన్నయ్య, నీకెంతో ఇష్టమని రవ్వ కేసరి చేశాను చూడు. బా కేసరి. అన్నయ్య, తొందరగా తినండి, లేకపోతే ఆ రాక్షస్ వచ్చిందంటే షుగర్ అని బీపీ అని మిమ్మల్ని అస్సలు తిన్నివ్వదు. అమ్మా, అమృతని పట్టుకొని రాక్షస్ అంటావేంటి? అమృతాన్ని చక్కని పేరుంటే నీ నోటుకొచ్చిందంట నాకేం నచ్చలేదు. చూసావా బావా, వాడి పెళ్ళాన్ని ఏదో అనేసరికి వాడికి ఎంత కోపమో. రేయ్, ఇప్పుడు వెనకేసుకుని రావడం కాదురా, రేపు పెళ్ళైన తర్వాత కూడా చాలా బాగా చూసుకోవాలి మరి. అమృత, హాయ్ బావా, ఎప్పుడొచ్చారత్తా? నేనొచ్చి చాలాసేపు అయింది గాని అదేమిటే ఇంటికి అత్తయ్య వచ్చింది సంతోషంగా పలకరిస్తావు అనుకుంటే నీరసంగా అలా ఎప్పుడొచ్చారో అని దీర్ఘాలు తీస్తున్నావేంటి? సారీ అత్తా, హాస్పిటల్లో చిన్న టెన్షన్, అందుకే. విన్నావుగా, నీకంటే ఇల్లు తప్ప ఇంకో లోకం తెలీదు. కానీ నా కోడలు అలా కాదుగా, చాలా బిజీ డాక్టరు. హ, దాని నోరు జారనందుకు సారీ చెప్పు. ఏంటి, నేను సారీ చెప్పాలా? ఆ ఇప్పుడు నేనేమన్నానని? చూడమ్మా అమృత, అందరూ కలిసి నన్ను ఎలా ఆడుకుంటున్నారో. ఆ? వీళ్ళ ఆట కట్టించాలంటే నువ్వు నా కోడలిగా రావాలి. అప్పుడే నా బలం పెరుగుతుంది. నేనెప్పుడు నీ పార్టీనే అత్తయ్యా. మరి నా పార్టీ కాదా? ఒరేయ్, భార్యాభర్తలు ఎప్పుడు ఒక పార్టీయేరా. నువ్వెలాగో మీ అమ్మ పార్టీయే, ఇప్పుడు మీ ఆవిడ కూడా చేరింది. ఏదైతేను మీరందరూ ఒక్కటేరా. బావా, నువ్వు నేనే ఒంటరిగాళ్ళం. అమ్మా, అడుగమ్మా. ఏంట్రా నీ నసా? ఏంటమ్మా, ఏమైంది? అబ్బే ఏం లేదన్నయ్యా, మొన్నేమో అమృత వీడితో కలిసి బయటికొస్తానని చెప్పి మాటిచ్చి రాలేదంట. ఉమ్, వీడేమో వాడి ఫ్రెండ్స్ తో కలిసి పార్టీకి వస్తానని చెప్పి మాట పోగొట్టుకున్నాడు. అది వీడి బాధ. ఐమ్ సారీ బావా, నాకు రాకూడదని ఏం లేదు కానీ హాస్పిటల్లో యాక్సిడెంట్ కేసు ఉండేసరికి రాలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇంత చిన్నదానికి సారీ ఎందుకమ్మా? రేయ్, అయినా దీనికి మీ అమ్మ చేత అడిగించడం ఏంట్రా? మా ఫ్రెండ్స్ అందరి ముందు ఎంత ఇన్సల్ట్ ఫీల్ అయ్యానో మీకు తెలుసా? సరే, ఇప్పుడు నీ అలకపోవాలి అంతేగా. అమృత చేత్తో నీకు స్వీట్ తినిపిస్తాను, అంతా కూలైపోతుంది. సరేనా? ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ఇదిగో అమ్మా, తినిపించు వాడికి. శబాష్. ఏరా, ఇప్పుడు నీ కోపం తగ్గిందా? అయ్యా, అమ్మాయి అబ్బాయికి స్వీట్ తినిపించింది అంటే సగం పెళ్ళైపోయినట్టే. ఇక మీరు పెళ్లి ముహూర్తాలు పెట్టాలి, గ్రాండ్ గా పెళ్లి చేసేయాలి. ఏమంటారయ్యా? అలాగేనయ్యా.
పెళ్లి విషయం నేను ఎప్పుడైనా కాదన్నానా? ఈ సంవత్సరం చేసేద్దాం. ఆ, ఆ, ఆ. ఏం అమృత, ఈ సంవత్సరంలో నీ ముక్కుకి తాడు వేసి నా ఇంటికి లాక్కుపోతాను. ఏ చాలా అంకుల్. అంకుల్, చందు ఎలా ఉంది? బాగానే ఉంది రాజా. చందుకి బాగా దెబ్బలు తగిలాయా అంకుల్? పెద్ద యాక్సిడెంట్ జరిగింది కదా రాజా. తగిలే. అసలు నేనే జాగ్రత్తగా ఉండాల్సింది. ఉన్నట్టుండి లారీ ఒక్కసారిగా మీదకొస్తుందని అసలు అనుకోలేదు. ఊహించకుండా జరిగే వాటిని యాక్సిడెంట్స్ అంటారు రాజా. జీవితంలో మన ఊహ కూడా అందనివి చాలా జరుగుతుంటాయి. సారీ అంకుల్, తప్పంతా నా వల్లే జరిగింది. చచ్చా, ఊరుకో రాజా. ఇది నీ తప్పెలా అవుతుంది? తప్పంతా ఆ దేవుడిదే. ఆయనకు మనవంటే ఇష్టం లేదు. లేదంకుల్, దేవుణ్ణి ఏమనకండి. ఆ దేవుడి వల్లే కదా మేమిప్పుడు ప్రాణాలతో బయటపడ్డాం. నిజంగా మమ్మల్ని ఆ దేవుడే రక్షించాడు అంకుల్. లేకపోతే అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి బ్రతికి బయటపడడం అంటే మామూలు మాటలు కాదు అంకుల్.